డాక్టర్ తో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు చూసుకోవచ్చు. ప్రతిదీ డాక్టర్ గ్యారంటీ తీసుకుని వెళ్ళొచ్చు. వాళ్ళ సొంత డాక్టర్ తీసుకొచ్చి చెక్ చేసుకోవడం ఇంకా ఉత్తమమైన పని. ఇప్పుడు 7 నెలలు ఉంటుంది. 7 నెలలు ఉంటుంది. ఓకే, 7 మంత్స్ ఉంటుంది. ఇది పాలిస్తుందా? ఇది నా 5 లీటర్లు ఇస్తుంది. 5 లీటర్లు రోజు మీద సింగిల్ టైమే 5 లీటర్లు ఇస్తుంది. 5 లీటర్లు ఇస్తుంది. చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ సైజ్ అయితే బాగున్నాయండి. 3 నెలల నుంచి 8 నెలల వరకు అన్ని డాక్టర్ చెక్ చేసి ఇది పాస్ చేసినవి. మీరు జాఫరాబాద్ ఉంది మన దగ్గర. జాఫరాబాద్ కూడా బ్రీడ్ ఉంది. అన్ని 3 బ్రీడ్లు అయితే రెడీగా ఉన్నాయండి సేల్ కి అయితే. తరిపి అంటే మినిమం 4.5 మంత్స్ అయిపోయింది అన్న దాటి. ఎందుకంటే ఉన్నది చెప్పాలి, 4.5 మంత్స్ దాటేసింది. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షామీర్పేట దగ్గరలో ఉన్నామండి. ఎగ్జాక్ట్లీ ఒకసారి అడ్రస్ అడుగుదాం. ఇక్కడ గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. అన్న నమస్తేనా? అన్న నమస్తే అన్న. ఒక్కసారి రైతులకి మన లొకేషన్ అడ్రస్ చెప్పరా? అన్న ఇది షామీర్పేట అన్న. ఇది మన షామీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఒక 6 కిలోమీటర్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు డైరీ ఫామ్ లో ఒక 21 ప్రెగ్నెంట్ అనిమల్స్ ఉన్నాయన్న. 21 ప్రెగ్నెంట్ అనిమల్స్. 21 ప్రెగ్నెంట్ అనిమల్స్ కూడా కంప్లీట్ హెవీ అనిమల్స్. కంప్లీట్ హెవీ. మినిమం పూటకి 7-8 లీటర్ ఇచ్చే పాలు ఇచ్చే బర్రెలు ఉన్నాయి మొత్తం. ఓకే. ఎంత నుంచి ఎంత అన్న? 8 నెలల సూడితో అన్న ఈ సూడి 4 నెలల నుంచి 8 నెలల సూడి వరకు ఉన్నాయి. డాక్టర్ చెక్ చేసి ట్యాగ్లేషన్ ఉన్నాయి. ఓకే. మీరు మీ డాక్టర్ తీసుకొచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మన దగ్గర క్వాలిటీ ఏది చిన్న క్వాలిటీ లేదు. మొత్తం అన్ని కంప్లీట్ హెవీ సైజ్ క్వాలిటీ. మీరు ఒకసారి అనిమల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. సో ప్రతి అనిమల్ మినిమం 400 కిలోల పైన ఉంటుంది. 400 నుంచి 450 కిలోల పైన. అంత హెవీ అనిమల్స్. ఏ చిన్న వాటి 300-250 ఉన్నవి కావు. ఓకే. సో జాఫరాబాద్ ఉన్నాయి, ముర్రా ఉంది, బన్నీ ఉన్నాయి. ఓకే. సో అన్ని బ్రీడ్స్ ఉన్నాయి. 3 బ్రీడ్లకు సంబంధించిన ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ దీంట్లో కొన్ని మిల్కింగ్ ప్రెగ్నెంట్ తో పాటు మిల్కింగ్ ఇచ్చే ఉన్నాయి. 6 లీటర్స్ 5 లీటర్స్ 8 లీటర్స్ మిల్కింగ్ ఇచ్చే అనిమల్స్ కూడా ఉన్నాయి. ఓకే. ప్రెగ్నెంట్ పాలు ఇచ్చే గేదెలు కూడా రెడీగా ఉన్నాయి. 3 బ్రీడ్లు కూడా అన్న. పచ్చి గేదెలు ఏమైనా ఉన్నాయి? పచ్చి గేదెలు 2 ఉన్నాయి. 2 ఉన్నాయి అంతే. ఈయన 15 రోజులు అవుతుంది. సో పూటకి ఒకటేమో 6 లీటర్లు ఇస్తుంది, ఒకటేమో ఒంట్లో బాగాలేదు కొంచెం ఇదైంది, అది ఒక 3.5 లీటర్ ఇస్తుంది. అది సెట్ కానీ ఒక 10 రోజులు పడుతుంది. ఓకే. ఇప్పుడైతే గాబని వచ్చేసి మనకి 21 దాకా ఉన్నాయి. 21 ఉన్నాయి. ఓకే. ఒకసారి చూపిరా మనకి. రండి చూసుకోవచ్చు. ఫస్ట్ బఫెలో అయితే తీసుకురావడం జరిగింది అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది ఎన్ని నెలల సూడితో ఉంది అన్న? ఇది 5 నెలల సూడితో ఉంది అన్న. ఇది 5 నెలల సూడితో ఉంది అన్న. పాలు ఎంత వరకు డెలివరీ? 6 లీటర్ ఇస్తుంది అన్న. ఇప్పుడు ప్రెసెంట్ పాలు ఇస్తుంది. 6 లీటర్ పాలు ఇస్తుంది. ఓకే. 5 నెలల సూడితో ఉండి పాలిచ్చే గేదె ప్రజెంట్ 5 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు. సైజ్ చూసుకోవచ్చు, అన్ని కూడా మనకి హెవీ సైజ్ అని చెప్పారు. ఒకసారి అయితే మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోయింది. 3 నెలల నుంచి 8 నెలల వరకు. 3 నెలల నుంచి 8 నెలల వరకు డాక్టర్ చెక్ చేసి ఇది పాస్ చేసినవి. ఓకే. ఇదన్న దీని గురించి ఒకసారి. ఇది ఎన్ని నెలల మనకి 7 నెలలు ఉందన్న. 7 నెలల సూడితో ఉంది. పాలు బంద్ చేసింది. పాలు బంద్ చేసింది అది. ఓకే. చూసుకోవచ్చు. ఇంకొకటి ఇదన్నా. ఇది కూడా 7 నెలలు ఉంటుంది. 7 నెలలు ఉంటుంది. ఓకే. 7 మంత్స్ ఉంటుంది. ఇది పాలిస్తుందా? ఇది నా 5 లీటర్లు ఇస్తుంది. 5 లీటర్లు రోజు మీద సింగిల్ టైమే 5 లీటర్లు ఇస్తుంది. 5 లీటర్లు ఇస్తుంది. చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ సైజ్ అయితే బాగున్నాయండి. మంచి గేదెలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే షామీర్పేట దగ్గర ఉన్నాం. మీకు లొకేషన్ కూడా అన్న ఇస్తాడు అన్న. దీని గురించి ఇప్పుడైతే మనకి ఎన్ని నెలలు చూడుతుంది? ఇది 6 లీటర్లు ఉందన్న. 6 లీటర్లు పాలు ఇస్తుంది. ఒకసారి రికార్డ్ ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు రికార్డ్ చూపించి ప్రాపర్ గా చెక్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. సైజు బాగున్నాయి అన్ని కూడా మనకి చూసుకోవచ్చు. జాఫరాబాద్ ఉంది మన దగ్గర. జాఫరాబాద్ కూడా బ్రీడ్ ఉన్నాయి. అన్ని 3 బ్రీడ్లు అయితే రెడీగా ఉన్నాయండి సేల్ కి అయితే అన్న. ఇది దీని గురించి సెకండ్ లాక్టేషన్ జాఫరాబాద్ అన్న. రెండో ఇతను బేసిక్ గా జాఫరాబాద్ సెకండ్ లాక్టేషన్ దొరకదు. అవును. సో ఫస్ట్ లాక్టేషన్ అయిపోయింది మా దగ్గర. సెకండ్ లాక్టేషన్ పాలు ఇప్పుడు మా దగ్గర ఇది ఫస్ట్ లాక్టేషన్ అంటే 6 లీటర్స్ ఇచ్చిందన్న. ఈసారి మనం 8 లీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పూటకి. ఓకే. ఇప్పుడు ఎన్ని నెలలు చూడుతుందన్న? ఇది 7 మంత్స్ అనుకుంటాను. 7 నెలలు చూడుతూ. ఓకే. ఒకసారి రికార్డ్ చూసి చెప్తాను పక్కాగా. ఓకే. కాకపోతే డాక్టర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారని పిలిపించుకోవాలి. ఓకే. చూసుకోవచ్చు, అన్ని కూడా క్వాలిటీ గల గేదెలు అయితే. ఇది మనకి 7 నెలల సూడితో ఉంది. 7 నెలల సూడి మిల్కింగ్ తో పాటు ఉంది. అన్న ఇట్లా దూడలు కూడా ఉన్నాయా? కొన్నిటికి దూడలు కూడా ఉన్నాయి. ఇది తరిపి బర్రెలకు ఉన్నాయి. తరిపి బర్రెలు. ఓకే. ప్రెగ్నెంట్ కి లేవు. ప్రెగ్నెంట్ కి అయితే లేవు. తరిపి కూడా ఉన్నాయా ఇప్పుడు సేల్ కి? తరిపి కూడా ఉన్నాయన్న. ఎన్ని ఉన్నాయా అవి? తరిపి ఒక 10 ఉన్నాయన్న. 10 ఉన్నాయి. ఓకే. ఈ తరిపి గేదెలు కూడా ఇప్పుడైతే సైజ్ గానీ అడర్ క్వాంటిటీస్ గానీ ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. తరిపి అయితే ఒక 10 ఉన్నాయి. ప్రెగ్నెంట్ ఒక 21 ఉన్నాయి. చూసుకొని తీసుకోవచ్చు. ఒకసారి చెప్పరా? ఇది జాఫరాబాద్ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ ఉంది. ఇది రెండో ఇతలో ఉంది. ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ లాక్టేషన్ లో 6 లీటర్స్ ఇచ్చింది. 6 లీటర్స్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ ఇది. ఓకే. సో జాఫరాబాద్ బేసిక్ గా మన హైదరాబాద్ మార్కెట్ లో సెకండ్ లాక్టేషన్ దొరకడం చాలా తక్కువ. అవును. మనకు 4th లాక్టేషన్ 5th లాక్టేషన్ కనిపిస్తుంటాయి. సో 4th లాక్టేషన్ 8 లీటర్ ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. ఓకే. సెకండ్ లాక్టేషన్ అనిమల్ ఉండడం గ్రేట్. ఓకే. ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ అండి, రెడీగా ఉన్నాయి ఇక్కడ సేల్కి అయితే. షామీర్పేట దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే మీకు ఎవరికన్నా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి
ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు. 3 months నుంచి 8 months వరకు కూడా రెడీగా ఉన్నాయి యానిమల్స్. కూడా ప్రెగ్నెంట్ అన్న, ప్రెగ్నెంట్ ఓకే. ఇది అయిపోయింది, సేల్ అయిపోయింది, ఇది రెడీ టు డెలివరీ. ఇది ఓకే ఓకే. ఇది 3 రోజులు డెలివరీ, 3-4 రోజులు డెలివరీ అయ్యేది. సేల్ అయిపోయింది. ఇది కూడా అయిపోయింది అన్న, మినీ కూడా అయిపోయింది. మినీ కూడా అయిపోయింది. ఓకే. సో ఈ 3 మళ్ళీ ప్రెగ్నెంట్ అన్న. ఇది ఈ 3 ఉన్నాయా? ఇది 7 months ప్రెగ్నెంట్. ఇది 7 నెలలు చూడుతోంది. పాలు బంద్ చేసిందని ఇది పని చేసినాం అన్న, తీయట్లేదు. 7 నెలలు వచ్చింది కాబట్టి తీయట్లేదు, ఆపేసినాం. అవి ఇస్తలే, మేము తీసుకోవట్లేదు. ఇదేనా? ఇది 5 months ఉందన్న. 5 months ప్రెగ్నెంట్ తో ఉంది. 4.5+ ఉంది. 5 months అనుకోండి. 15 days డాక్టర్ అటు ఇటు చెప్తాడు. పాలు ఇస్తుందని ఇప్పుడు ఇది మేము తీయట్లేదు. వీటి బంద్ చేసేసి ఇది మనకి మళ్ళీ 6 months ఉంది. 6 months ప్రెగ్నెంట్ తో ఉంది. ఓకే. అన్ని కూడా మనకి 3 months నుంచి 8 months ప్రెగ్నెంట్ తో ఉన్న బఫెలోస్ ఉన్నాయి, అట్లాగే తర్పి కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి అయితే చూపిస్తాం మొత్తం కూడా. అన్న ఇప్పుడైతే మన రైతులు ఇక్కడికి వచ్చి డాక్టర్తో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు చూసుకోవచ్చు. ప్రతిదీ డాక్టర్ గ్యారంటీ తీసుకుని వెళ్ళొచ్చు. వాళ్ళ సొంత డాక్టర్ని తీసుకొచ్చి చెక్ చేసుకోవడం ఇంకా ఉత్తమమైన పని. ఓకే. సో మనం ఉన్నది మనం చూపించినాం, మన డాక్టర్ మనం చెక్ చేసి ట్యాక్స్ చేసి రికార్డ్ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళ డాక్టర్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది, వాళ్ళకి కూడా నమ్మకం ఉంటుంది. అది అన్ని కూడా మనకి పాల కెపాసిటీ ఎంత ఉంటుందన్నా? ఇక్కడ ఉన్న మీరు అడ్డర్ క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏ బర్రె అయినా మినిమం 6 liters, 8 liters. ఆ బర్రెని మినిమం 7-8 liters పైన ఇచ్చే బర్రెలు ఏదైనా పూటకి. ఓకే. అక్కడ ఉన్న 15 బర్రెలు 7-8 liters పైన ఇచ్చేవి. సో నేనైతే 5 liters చెప్తాను. మీకు 7 ఇస్తుందా, 8 ఇస్తుందా, 9 ఇస్తుందా అన్నది మీరు పెట్టే ఫీడ్ మీ మెయింటెనెన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. అది ఓకే. అన్న సూడి గేదెలకు ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే ఫీడ్ విషయానికి వస్తే మేము ఇప్పుడు ప్రతిదానికి దానా పెడతామన్నా. మేము డిడిజిఎస్ అండ్ పామ్ కర్నల్ 2 కలిపి పెడతాము. సో దాంతో పాటు మిగతా నార్మల్ కుట్టి ఇవన్నీ మా రెగ్యులర్. అది సో ఎవ్రీడే సూడి గీతలు ఉన్నా మేము ఫీడ్ మెయింటైన్. చాలా మంది ఏం చేస్తారంటే సూడి గీతలు ఉంటే ఇవి బెటర్, అంటే పాలు ఇవ్వట్లేదు కదా అని ఫీడ్ బెటర్. మేము వాటికి కూడా ఫీడ్ పెడతాం. ఓకే. అన్ని రకాలుగా అయితే మంచి బ్రీడ్ మొత్తం కూడా 3 బ్రీడ్లు, మంచి బ్రీడ్లే 3. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న బ్రీడ్ ఈ క్వాలిటీ హైదరాబాద్లో దొరకడం కష్టం. ఫస్ట్ ఇట్లాంటి బర్రెలు కొనాలంటే మనం హర్యానా కానీ గుజరాత్ వెళ్ళి ఉంటే ఎన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి ఈ బ్రీడ్ దొరికితే మనకి ఐడియా ఉంటుంది, ఆల్రెడీ డైరీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి. అది ఓకే. మనం ఒకసారి తర్పి కూడా చూపిద్దామా? చూపిద్దాం. ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం కూడా ప్రెగ్నెంట్ 21 ఉన్నాయి. అట్లాగే తర్పి ఉన్న 10 బర్రెలకి 3 దూడలు ఉన్నాయన్న. దూడలు ఉన్నాయా? 3 దూడలు ఉన్నాయి. 3 దూడలు ఉన్నాయి. ఓకే. ఇక్కడ నుంచి ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్ ఓకే. ఇది 7.5 months పైన ఉంది. 7.5 months పైన ఉన్నాయి. పాలు బంద్ చేసారు. పాలు బంద్ చేసేసారు. సో ఇక్కడ నుంచి తర్పి అన్న. నుంచి తర్పి కదా. ఓకే. అన్న ఇప్పుడు ఎన్ని నెలలు అవి తర్పి అంటే? ఇప్పుడు మనకి తర్పి అంటే మినిమం 4.5 months అయిపోయింది అన్న. దాటి ఎందుకంటే ఉన్నది చెప్పాలి, 4.5 months దాటేసింది. ఓకే. అన్ని కంప్లీట్ హెవీ సైజ్ అనిమల్స్. హెవీ సైజ్ అంటే మిల్క్ కెపాసిటీ అయినా ఇవన్నీ 6-7 liters. 6-7 పర్ టైం వచ్చేసి 6-7 liters. ఇప్పుడు ఈ బర్రెలు ఇప్పుడు ఇస్తున్నాయి 4-5 ఇస్తున్నాయి. 4-5 ఇస్తున్నాయి. పూటకి ఇస్తున్నాయి. ప్రెగ్నెన్సీ కూడా అన్ని క్రాస్ అయినాయి. అన్ని నెక్స్ట్ మంత్ చెక్ చేసుకోవాలి ఒకసారి. అచ్చా, ఇవి కూడా క్రాస్ చేయించారు. అన్ని అయిపోయినాయి, క్రాస్ అయిపోయినాయి. చెక్ చేయించుకోవాలి. మినిమం మనకు 2.5 months దాటితేనే మన ప్రెగ్నెన్సీ ఎన్ని మంత్స్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మనకు ఒక 2.5 months అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ఒక 1 month ఇంకా 1 month అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఓకే. టోటల్ గా మనకు 21 ప్లస్ ఇది 10 అన్న. ఎన్ని ఉన్నాయి? 10, ఇది ఒక 2. ఓకే. మొత్తం కూడా 2 పచ్చివన్న. పచ్చివి 2 అయితే పచ్చివి 2. అవి ఒక 10 ఉన్నాయి. ఓకే. ఇది 6 లీటర్ ఇప్పుడు ఇస్తుంది. 6 లీటర్. 3-4 టైంలో వచ్చి ఉండి 3-4 పూటలు చెక్ చేసి కూడా తీసుకెళ్ళొచ్చేది. ఓకే. పచ్చి గేదెలు కూడా 2 ఉన్నాయి. అవి కావాలంటే మీరు ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను తీసుకొచ్చాను కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలన్నా కూడా నేరుగా రండి. ఇక్కడ వేసే దానాన్ని చూడండి, ఎట్లాంటి దానా ఇస్తున్నారు ఏంటి అని. అలా పూటకు వచ్చేసి ఒక 4 కిలోలు 3 కిలోలు వేస్తారన్నా. దీనికి 1.5 kg వేస్తాం. 1.5 kg, సాయంత్రం 1.5 kg, 2 kgs వేస్తాము దానా. దాని తర్వాత నార్మల్ మన ఎండుగుడ్డి ఇవన్నీ నార్మల్గా వేస్తాం. దానా మాత్రం కంపల్సరీ పెద్దదానికి వేయాల్సిందే మనం. అది డ్రై కానివ్వండి, తరిపి కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకే. కంపల్సరీ దానా వేసుకుంటేనే మనకి పాల దిగుబడి. కొంతమంది అదే అన్న ఇప్పుడు ఏమంటారంటే పాలు తీసుకెళ్ళిన తర్వాత మాకు పాలు ఇవ్వట్లేదంటే మీరు దానా మెయింటైన్ చేయాలి. మరి ఒక క్లైమేట్ నుంచి ఇంకో క్లైమేట్కి వెళ్ళిన తర్వాత అది చూస్తారు. సో బెటర్ మీరు ఇక్కడ ఉండి ఇక్కడ 3 times చూస్తారా, 4 times చూస్తారా, పాలు చూసుకోండి. మీకు అర్థమైన తర్వాత మీరు నెక్స్ట్ అది తీసుకెళ్ళచ్చు. ఓకే. ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళండి అన్న అయితే చెప్తున్నాడు. గాబని అయితే కంపల్సరీ డాక్టర్ తీసుకొచ్చి చెక్ చేసుకోండి. మేము మా డాక్టర్ ఇచ్చింది కాకుండా మీకు ఎవరైనా తెలిసిన పారాబెట్స్ కానీ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. నాకైతే డాక్టర్ ఇచ్చిన రికార్డ్ ఉంది, ట్యాక్స్ నెంబర్స్ ఉన్నాయి. మీరు మీ డాక్టర్ని తీసుకొచ్చి మీరు చెక్ చేసుకుంటే మీకు కూడా మార్కెట్లో మోసం ఉండదు. తర్పి వచ్చేసేనా? తరిపి మనం ఇచ్చేద్దామన్నా. ఒకసారి రేట్ చూసుకుని పాలు చూసుకున్నారంటే దాన్ని బట్టి ఇచ్చేద్దాం. ఒక్కసారి రైతులకు మళ్ళీ లొకేషన్ రైతులకు ఇది షామీర్పేట అన్న. షామీర్పేట పోలీస్ స్టేషన్ నుంచి ఒక 5 kilometers వస్తుంది లోపలికి. లొకేషన్ ఎవరైనా ఫోన్ చేసి మీరు హాయ్ అని పెడితే నేను లొకేషన్ షేర్ చేస్తాను మీకు. మన కాంటాక్ట్ నెంబరు 9100 524 253.
ఓకే, ఈ నెంబర్ కాల్ చేస్తే అందుబాటులో ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ డైరీలో అయితే మాత్రం ప్రెగ్నెంట్ అట్లాగే థెరపీ గేదెలు కూడా రెడీ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి. అట్లాగే గాబన్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో పైన నెంబర్స్ ఉన్నాయి, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. దారి కొట్టి చూపిద్దాము. ఓకే అన్న. ఇప్పుడు కూడా పాలు ఇస్తుంది 3 లీటర్లు. దారి చెక్ చేసుకోవచ్చు, బరి నచ్చిన మాట్లాడుకోవచ్చు. ఓకే, మనం సూడి తీసుకునేటప్పుడు కంపల్సరీ దారాలు చూసుకోవాలి కదా. దారి చూసుకోవాలి కంపల్సరీ. మీరు చూసుకోవాల్సిన సూడి బర్రెలు ఉన్నప్పుడు దారి బాగుందా లేదా, రెండోది సూడి ఉందా లేదా, ఈ రెండే కంపల్సరీ. ఇప్పుడు మీకు దారి బాగుంది అనుకోండి, మీకే అర్థమైపోతుంది. డైరీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని లీటర్ పాలు ఇవ్వగలుగుతుంది, ఎంత ఇస్తుంది ఏందన్నది. ఇప్పుడు దారి సన్నగా ఉండి నాకు 10 లీటర్ ఇస్తుంది అంటే కుదరదు. దారి సరిగా ఉండాలి. ఇప్పుడు మనం ఇది ఒకసారి మనం యూజ్ చేస్తే మినిమం మనకు ఒక 20 ml 50 ml పాలు రావాలి. అది మనం పట్టుకోగానే తెలిసిపోతుంది అది. ఇప్పుడు ఇది 6 నెలల ప్రెగ్నెంట్ ఉందన్న. 6 నెలల ప్రెగ్నెంట్. ఇప్పుడు దీని దారి చూడండి ఎట్లా ఉంటుంది. 4 ఒకసారి ఎట్లా ఉన్నాయి ఒకసారి అయితే దారం దింపుతూ చూస్తున్నారు. ఇట్లా చూసుకోవాలి రైతులు వచ్చి ఇక్కడ దారి ఇట్లా చూసుకుంటే సరిపోతుంది మనకి. బాకీ దోబీ మారం 4 రూములు కూడా చూసుకోవాలి మీరు, ఇస్తున్నాయా లేదా అనేది, దారిలో వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. చూసుకుంటే మనకు బెటర్. ఓకే, 4 దారాలు కూడా నుంచి పాలు అయితే రావడం జరుగుతుంది. ఆ దారి వచ్చే స్పీడ్ కూడా మనం చెక్ అవుట్ చేసుకోవాలి. ఓకే, అది ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి, స్లోగా వస్తున్నాయని కూడా మనం చూసుకోవాలని కూడా అన్న అయితే చెప్తున్నారు. మీరు కూడా తెలియకపోతే మాత్రం తెలిసిన రైతులు అయితే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయొచ్చు. ఇంకా వీడియో పైన నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ని, అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. బఫెలోస్ ఎక్కడ ఉన్నాయి ఏంటనే ఇన్ఫర్మేషన్ అయితే రైతులకైతే తెలియజేస్తాను. మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ అయితే ఇది షామీర్పేట అండి. షామీర్పేట లొకేషన్లో ఉన్నాం. మన ఎగ్జిట్ 7కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. వీళ్ళ ఫామ్ వచ్చేసి డైరెక్ట్ మాట్లాడుకోండి. రేట్ అయితే నచ్చిందని సెలెక్ట్ చేస్తే రేట్ అయితే డైరెక్ట్ మీకు వాట్సాప్లో కూడా పంపిస్తానని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.